హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లా మేము ఇంత ప్రసాద్ లాక్స్. ఈరోజు మేము 11కి అండి అపాయింట్మెంటు. నా కాలు కొంచెం హెల్త్ బాగాలేదు, సో హాస్పిటల్కి వెళ్తున్నాను. మోకాలు దగ్గర పెయిన్ అనమాట, విపరీతమైన పెయిన్. 3 years నుంచి నుంచోలేను, కూర్చొని పడుకోవాలని చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఈరోజు మా వారు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి దిగి నడిచేసుకుంటూ వెళ్తున్నాం. హాస్పిటల్ ఏంటంటే దేమియాపూర్లోని శ్రీకర హాస్పిటల్కి వెళ్తున్నాం. అంతకుముందు కూడా చాలా 2-3 హాస్పిటల్ తిరిగాను. సో నాకు అది నయమైతే అవ్వలే. ఇక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు ఇది 3వ హాస్పిటల్ అనమాట. సో నడుచుకుంటూ వెళ్ళాం. ఆయనేమో బైక్ పార్క్ చేసి వస్తాను, నువ్వు వెళ్ళేసే అన్నాడు. సో నేను లోపలికి వెళ్తున్నాను. ఇది ఎంట్రన్స్ అనమాట శ్రీకర హాస్పిటల్కి. మా బాబు పాపని స్కూల్ దగ్గర నుంచి తీసుకొని రావాలి. అప్పటికే 11 అవుతుంది, 12:30కి అనమాట. తనకి సాటర్డే హాఫ్ డే కదా, వెళ్ళాలి. సో ఇప్పుడైతే ఇక్కడ మేము లోపలికి వచ్చేసాము. సార్ వెయిట్ చేయమన్నారు ఒక 1/2 hour. తను సర్జరీ చేయడానికి వెళ్ళాడంట పైన. సో మా వారు రిసెప్షన్ దగ్గర కొంచెం డీటెయిల్స్ అన్ని రాస్తున్నారు. మమ్మల్ని అయితే ఇక్కడ కూర్చోమన్నారు. ఇక్కడ కూర్చేస్తున్నాను. బాబుని పక్కన పెట్టుకొని కూర్చేసుకున్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు, భయం వేస్తుంది. కాలు ఏం చెప్తారా అని చెప్పి మా వారండి తను అడుగుతున్నాడు ఇంకా ఎంత టైం పడుతుంది. ఒక 1/2 hour టైం పడుతుంది, సార్ సర్జరీకి వెళ్ళారు కదా అని చెప్పేశారు. సార్ మేము ఇక్కడ కూర్చేసుకున్నాము. మళ్ళీ ఒక 1/2 hour వెయిట్ చేసాము అక్కడ. సార్ లోపల నుంచి అటు వస్తాము. అక్కడ సర్జరీ జరుగుతుంది. ఇంకా కూర్చొని ఏం చేద్దాం. ఇది ఇక్కడేనండి, నేను సార్ని కలవాలి. ఆ డోర్ దగ్గర అపాయింట్మెంట్ మనం తీసుకున్న ఎదురు నుంచోవాలి. ఒక సార్ లోపలికి వెళ్ళి మనం సార్ని కలవాలి. సార్ ఏం చెప్పారంటే 5 minutes అని చెప్పారు. నా సెకండ్ ఓపీ అనమాట. నన్ను పిలిచేస్తున్నారు, నేను లోపలికి వెళ్తున్నా. లోపలికి వెళ్ళి వచ్చానండి. సార్ అన్నాడు, నీకు సయాటికా ఒకటను మోకాళ్ళ దగ్గర గుజ్జు అనేది కొంచెం బాగా తక్కువైందమ్మా, అందువల్ల నీకు ఆ పైన వస్తుందని చెప్పారు. నేను సార్ని కలిసి వచ్చినాక బయటకు వచ్చేసాను. మా పాపకి 12:30 తీసుకొని రావాలని చెప్పి నేను స్కూల్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. పాపను తీసుకొని తన మెడిసిన్ కోసం లోపలే ఉన్నాడు, మెడిసిన్ తీసుకొని వస్తాడు. ఈ సయాటికా అనేది మూమెంట్స్లో ఎక్కువగా ఉంటుందంటండి. హిప్ నుంచి అరికాలు వరకు అనేది తిమ్మిరి వస్తుంది, నడవలేను నేను. సో నాకు కాల్ రాదేమో అని భయం వేస్తుంది. కానీ ఈ మెడిసిన్ వాడు చూడమ్మా 1 week తర్వాత అన్ని టెస్టులు చేద్దాము, ఫస్ట్ నాకు అబ్జర్వ్ అవ్వాలి కదా అన్నాడు. అంతేనండి. మార్నింగ్ హాస్పిటల్ నుంచి వచ్చేసాము. నేను హాస్పిటల్కి వెళ్ళాను. కాలు బాగా 1 month నుంచి అసలు భలే నొప్పి. అసలు అది ఎలా అంటే హిప్ నుంచి అరికాళ్ళకి జువ్వు మన లాగేస్తూ ఉంటుంది. సో తట్టుకోవటం అంత సామాన్యం కాదు. కానీ నేను 3 years నుంచి భరిస్తూ ఉన్నా. లైట్గా ఉంది. 5 minutes కంటే ఎక్కువ నడిచేదాన్ని కాదు. నడిచేసరికి టెంపుల్కి వెళ్ళినా సరే 1 round తిరగంగానే నాకు అసలు కాలు అనేది పనిచేసేది కాదు. చాలా బాధపడేదాన్ని. చాలా బాధపడినా కూడా ఎవరికి చెప్పేదాన్ని కాదు నా బాధని. కాలు నొప్పి అంటే ప్రతి ఒక్కరు బలం లేకలే, లేకపోతే ఏముందిలే, తినకలే, సరే ఏదో సంథింగ్ ఏదో మాట్లాడతారు. కానీ పడే వాళ్ళకే కదండి బాధ తెలిసేది. 3 years నుంచి ఆ పెయిన్ అని పడిన 1 monthకి మాత్రం మరీ ఎక్కువైపోతుంది. కూర్చున్న పెయిన్ వస్తుంది, మోకాలు నుంచున్న పెయిన్ వస్తుంది, పడుకున్న నైట్ అయితే నరకం చూశాను. 1 month నుంచి మరీ ఎక్కువైపోయింది. చూపించారు మా వారు కూడా, చాలాసార్లు చూపించారు, చాలా హాస్పిటల్లో చూపించారు, ఏమీ లేదన్నారు. సో నేను ఏమన్నా బాధగా ఉంది, కాలు నొప్పిగా ఉంది అన్నా కూడా చూపిస్తున్నా కదా నేను, అడేం లేదు కదా నా కేర్గా వాళ్ళు పట్టించుకోవాలా నన్ను. నాకైతే చాలా బాధ వేసేది, నొప్పి ఉంది అని. అయినా చేసుకునేదాన్ని. 2 పిల్లలు పెట్టుకుని అలానే చేసుకున్నాను. పాపను స్కూల్కి పంపించేదాన్ని, బాబుని పట్టుకునేదాన్ని. నాకైతే ఎవరు ఏ హెల్ప్ చేసిన వాళ్ళు లేరు, చెయ్యరు కూడా. మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి అంటారు కదా, దానిలో నేను మంచిగా పోతే ఏదైనా సరే నాకు చెడు వచ్చిద్ది అనమాట. నేను ఏదైనా మంచిగా ఎవరినైనా సరే ఇట్లా వాళ్ళకి నేను ఏదైనా సరే హెల్ప్ చేస్తానండి, చేయకుండా ఏ రోజు లేను. మంచిగా పోతే చెడు వచ్చింది అంటారు కదా, అట్లా వచ్చేస్తుంది అనమాట నాకు. ప్రతి విషయంలో కూడా అలానే వచ్చింది. సో నేను ఏం చేశానంటే లాభం లేదు, బాగా ఏడ్చేసాను. మా వాళ్ళకి చెప్పేశాను, నాకు కాల్ అసలు పని చేయట్లేదు, నేను ఇంకా నడవలేకపోతున్నాను. తను కూడా చూసి సరే హాస్పిటల్కి వెళ్దామని వెళ్ళాము. వెళ్తే డాక్టర్ ఏం చెప్పారంటే అది ఈ ఏజ్లో కామన్ అమ్మ,
వస్తుందని చెప్పాడు. కానీ నేను చెప్పాను, సార్ ఇది 3 ఇయర్స్ నుంచి ఉంది, 1 మంత్ 2 మంత్స్ నుంచి కామన్ వచ్చాం, 3 ఇయర్స్ నుంచి ఆ పెయిన్ అనేది తగ్గట్లేదు సార్ అది ఇది అని చెప్పాను. సో ఆయన ఏం చెప్పారంటే మెడిసిన్ ఇచ్చారు, 1 వీక్ అయినాక మళ్ళీ రమ్మన్నారు. తర్వాత స్కానింగ్ టెస్టులు చేస్తారు, చూద్దాం ఎంతవరకు రికవరీ అవుతానో చూద్దాం. ఓకేనండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.